Today's class is select statement in SQL. సో సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్లో సెలెక్ట్ స్టేట్మెంట్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఇవాళ డిస్కస్ చేద్దాము. సో సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే, సో ద సెలెక్ట్ స్టేట్మెంట్ it will display the horizontal display the data. సో ఇక్కడ టూ స్టేట్మెంట్స్ ఉంటాయి, సెలెక్షన్ అండ్ ప్రొజెక్షన్. సెలెక్షన్ అంటే ఏంటంటే, సో ఇట్ కెన్ డిస్ప్లే ఆల్ ద ఫీల్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. అదే ప్రొజెక్షన్ ఈజ్ డిఫరెంట్. ప్రొజెక్షన్ అంటే అర్థం ఏంటంటే, ఇట్ విల్ డిస్ప్లే ఓన్లీ కాలమ్ డేటా, అంటే వన్ ఆర్ మోర్ దెన్ వన్ కాలమ్స్ కెన్ బి డిస్ప్లేడ్. అంటే సెలెక్టివ్గా మనం డిస్ప్లే చేస్తాం. దట్ ఈస్ కాల్డ్, అంటే సెలెక్టివ్గా కాలమ్స్ని డిస్ప్లే చేసే ప్రాసెస్ని ఏమంటామంటే ప్రొజెక్షన్ అంటాము. సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే, ఇట్ డిస్ప్లే ఆల్ ద కాలమ్స్ ఫ్రమ్ ద టేబుల్. సో ఈ సెలెక్ట్ అనే స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్లో, అంటే మన డేటాబేస్ టేబుల్లో ఒక ఎన్ రోస్ ఉన్నాయి, అట్లాగే దేర్ ఆర్ ఎం కాలమ్స్. అంటే టేబుల్ అంటే మనం ఏం చెప్పుకుంటాం, ద డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. సో మన దగ్గర ఉన్న డేటా అంతా కూడా టేబులర్ రూపంలో స్టోర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ ద టేబుల్ నేమ్డ్ యాజ్ ఈఎంపీ, అంటే ఎంప్లాయీ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఇవి ఉన్నాయి చూసారా. సో ఓకే, these values are called column values. The column name is EMP number. EMP number is the column name. So this is called a one attribute or one column. So ename is another column, date of birth, job, this is the job. So job is the one column, hire date is one column, and the MGR is the one column, salary is the one column. So com is the one column and department number is the one column. So these are the details of around 15 employee details. This is the table. So for example, you want to display all the details of the table, or you can display only few columns from the table, or we can display only few rows from the table. సో ఈ రోజు క్లాస్లో మనం ఏంటంటే, ఈ డేటా అంతటిని ఎట్లా డిస్ప్లే చేయాలి అనే దానిపైన మనం డిస్కస్ చేద్దాం. ఇట్ విల్ డిస్ప్లే ద డేటా ఫ్రమ్ ద టేబుల్. అంటే టేబుల్ నుంచి డేటాని డిస్ప్లే చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ని ఫస్ట్ మనం ఎట్లా యూజ్ చేయాలి అంటే, you want to display all the rows and columns from the table. Okay, first question ఏంటి, how to display all the rows and columns, all the rows and columns from the table. So this is the first question. మనం ఎట్లాగా ఒక టేబుల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ, అంటే రోస్ అండ్ కాలమ్స్ని ఎలా డిస్ప్లే చేయగలము. సో ఫస్ట్ ద సింటాక్స్, ఎలా మనము సింటాక్స్ ఎట్లా రాయాలి అంటే, ఫస్ట్ యూజ్ ద కమాండ్ SELECT. సెలెక్ట్ ఈజ్ ద కమాండ్. ఓకే, సెలెక్ట్ ఈజ్ ద కమాండ్. ఓకేనా. క్వెరీ స్టార్ట్ విత్ సెలెక్ట్, అండ్ యూ హ్యావ్ టు రైట్ ద స్టార్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, దెన్ టేబుల్ నేమ్. Select star from table name and end with semicolon. This is the syntax.
Here the select is a command which is used to display the data from the table, and star means it can display all the rows. It can display all the rows and all the columns. Okay, what are the columns you want? All the columns will be displayed. All the columns will be displayed. The star indicates all columns. The from is a keyword. Okay, no? So which is used to retrieve data from the given table. Which is used to retrieve data from the given table. అంటే ఇచ్చిన టేబుల్ నుంచి డేటాను రిట్రైవ్ చేయడానికి మనం ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా రాయాలి? I have a table. This is the table. It is already created. Already మనకి క్రియేట్ అయి ఉన్నది. Now I want to display all these details. Okay na? From the table. So ఈ డీటెయిల్స్ అని మనం ఎలా డిస్ప్లే చేస్తాం మనం అంటే the name of the table is EMP. The name of the table is EMP. అంటే ఇది EMP టేబుల్ అనుకోండి. ఈ టేబుల్ మొత్తానికి ఒక నేమ్ ఉంటుంది కదా, దట్ ఈజ్ EMP టేబుల్ అనుకోండి. సో దీని కమాండ్ ఎట్లా రాస్తుందో మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వాట్ ఈస్ ద టేబుల్ నేమ్ EMP. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. సో this command will display so all these values. అంటే మనకి ఇట్లా ఒక టేబులర్ ఫార్మేట్లో సో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్, ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ని కూడా అది డిస్ప్లే చేసేస్తుంది. అంటే పర్టికులర్గా నువ్వు ఎవరిని అవాయిడ్ చేయలేవు, ఏ రోని అవాయిడ్ చేయలేవు, ఏ కాలమ్ని అవాయిడ్ చేయలేవు. సో ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్, ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ కూడా డిస్ప్లే అయిపోతుంది. సో దిస్ ఈజ్ వెరీ బేసిక్ కమాండ్. This is the first question. The next one, second question is how to display only few columns. For example, నాకు ఫస్ట్ కమాండ్ రాస్తే అవుట్పుట్ ఎట్లా వస్తుంది. ఓకే, so next I want to display only, I am not interested to display all these things. I want to know who are the employees in the employee EMP table. I want to know their names and I want to know their job. Okay, and I want to know their salaries only. So the remaining attributes, columns like hire date, MGR, common and department number. Okay, I am not interested to display these details. Just I want to display employee number, name, job and sal. So how to display only these values? Then the syntax. So the syntax is, so what is the syntax? The syntax is again select. Here star means all columns. Star means all columns. నాకు ఆల్ కాలమ్స్ వద్దు, ఓన్లీ పర్టికులర్గా వన్ ఆర్ మోర్ కాలమ్స్ మాత్రమే కావాలి. దెన్ యూ హ్యావ్ టు రైట్ ద కాలమ్ 1, విచ్ కాలమ్ యూ వాంట్ టు డిస్ప్లే, దెన్ కామా, అండ్ ద సెకండ్ కాలమ్ what column you want to display, and third column. Okay, so like that you can write the n columns. From ఈ కాలమ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? from table name. ఓకే, సో ఇక్కడ ఎందుకు టేబుల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి అంటే, సో మనం ఎందుకు ఇక్కడ టేబుల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలంటే, మన డేటాబేస్లో సో మెనీ టేబుల్స్ ఉంటాయి. EMP టేబులే కాకుండా డిపార్ట్మెంట్ టేబుల్ అని సో నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. ఒక డేటాబేస్లో నెంబర్ ఆఫ్ టేబుల్స్, ఒక టేబులే ఉండదు. సో కాల్డ్ ఈ కాలమ్ 1, కాలమ్ 2 అండ్ కాలమ్ n ఏ టేబుల్ నుంచి తీసుకుంటున్నాం మనం అంటే, ద ఫ్రమ్ అనే కీవర్డ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ద గివెన్ టేబుల్ నేమ్. అంటే ఈ n కాలమ్స్ కూడా ఈ టేబుల్ నుంచి రిట్రైవ్ చేయమని మనం చెప్తున్నాం. దెన్ ఎగ్జాంపుల్. So what is the example? Select
select the columns. What are the columns you want? EMPNO. You have to write EMPNO, comma, then next one is ename, the next is ename, comma, the next one is job, comma, and finally sal. ఇక్కడ మనము అట్రిబ్యూట్ నేమ్స్ ఏవైతే ఉన్నావో అది కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఓకేనా? సో శాల్, ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రాకూడదు. శాల్. సో ఓన్లీ here how many columns you have? 1 2 3 4 5 6 7 8 columns are there, but I am displaying only 4 columns. From what is the table name? EMP. The table name is EMP. Then what is the output of this program, this query? అంటే ఈ క్వరీకి అవుట్పుట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో ఇట్ విల్ డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్, ఈనేమ్, job and sal, the remaining all will be not displayed. So what is the rest of data you have? So that can be not displayed. So the output, it will display the output like this. So it will display the output like this, only employee name, ename, job and salary. Only these columns or these attributes will be displayed, but all rows will be displayed. ఇక్కడ మనము ఈ ఎగ్జాంపుల్లో మనం చెప్పుకున్నది ఏంటంటే, ఈ సింటాక్స్లో మనం చెప్పుకున్నది ఏంటంటే, ఓన్లీ సర్టెన్ కాలమ్స్ని మాత్రమే మనము డిస్ప్లే చేస్తున్నాము. బట్ ఇట్ డిస్ప్లే ఆల్ రోస్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ థర్డ్ క్వశ్చన్ అంటే, ఆల్ దీస్ ఆర్ యువర్ రిక్వైర్మెంట్స్. అంటే నువ్వు టేబుల్లో ఉన్న డేటాని ఎలా చూడాలనుకుంటున్నావు, ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నావు అంటే, ఆల్ రోస్ ఆల్ కాలమ్స్ని డిస్ప్లే చేయాలనుకోవచ్చు, లేదు ఓన్లీ పర్టికులర్గా ఫ్యూ కాలమ్స్ని మాత్రమే డిస్ప్లే చేయొచ్చు అనుకోవచ్చు, లేదా పర్టికులర్గా ఫ్యూ రోస్ మాత్రమే నువ్వు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద డేటాబేస్. నేను ఏం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నానంటే, ఐ వాంట్ టు డిస్ప్లే ఆల్ కాలమ్స్, బట్ I want to know who are working in department 20. So here there are 15 employees are there. Around there are 15 employees are there. Okay, 15 or 14 employees are there. So these employees are working in different departments, but I want to know the employees who are working in department 20. అంటే దాని అర్థం ఏంటి? హియర్ ఓన్లీ I want to display 5 rows. Just I want to display only 5 rows. So the remaining rows will be skipped. How to write such kind of situation? Okay, so దాన్ని ఏమంటున్నానంటే, how to display only few rows from table. Okay, based on condition అంటే ఒక కండిషన్ బేస్ చేసుకుని మనం ఓకే కొన్ని రోజులు మాత్రమే అలా డిస్ప్లే చేయగలం. హియర్ అగైన్ ద సింటాక్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ సింటాక్స్ యూ హ్యావ్? ద సింటాక్స్ ఈజ్ select. Okay, select. I want to print all the columns. Star means not all rows, star means all columns. I want to retrieve all the columns from table name. So table name. So what is the meaning of this query? For example, query ఎట్లా రాస్తే ఏమవుతుంది మనకి, ఆల్ రోస్ ఆల్ కాలమ్స్ వచ్చేస్తాయి. ఓకే, డిపార్ట్మెంట్ 10 డిస్ప్లే అయిపోద్ది, డిపార్ట్మెంట్ 20 డిస్ప్లే అవుతుంది, డిపార్ట్మెంట్ 30, డిపార్ట్మెంట్ 40, ఆల్ రోస్ అండ్ ఆల్ కాలమ్స్ విల్ బి డిస్ప్లేడ్. బట్ సో వాట్ ఐ am asking, I want to display only few rows.
అంటే నాకు అన్ని రోస్ ప్రింట్ కాకూడదు, ఓన్లీ ఫ్యూ రోస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఏ రోస్ ప్రింట్ అవ్వాలి, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఏ రోస్ ప్రింట్ అవ్వాలి, ఓన్లీ డిపార్ట్మెంట్ 20 ఉన్న రోస్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. డిపార్ట్మెంట్ 10 30 ఈ రోస్ ఏమి మనకి ప్రింట్ కాకూడదు. జస్ట్ ఇట్ డిస్ప్లే ఓన్లీ 5 రికార్డ్స్. ఓకే, సో దెన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో కాల్డ్ టేబుల్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ద వేర్ క్లాజ్. దీని ఏమనాలి, వేర్ క్లాజ్. వేర్ క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వేర్ క్లాజ్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్గా చెప్తాను. ప్రజెంట్ వేర్ అనేది ఏంటంటే, సో ఇట్ సెలెక్ట్ బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ రిట్రైవ్ ఓన్లీ ఫ్యూ రోస్. బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ రిట్రైవ్ ఓన్లీ ఫ్యూ రోస్. అంటే వేర్ ఇట్ ఈస్ ద కండిషన్, వేర్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ టెస్ట్ కండిషన్, వేర్ you perform the condition, where condition. అంటే ఇప్పుడు కండిషన్ అనగానే ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ టు యూజ్ వన్ అట్రిబ్యూట్. కండిషన్లో మనం ఏం యూజ్ చేయాలి, ఒక అట్రిబ్యూట్ని ఒక వాల్యూతో కంపేర్ చేయాలి. సో ఒక అట్రిబ్యూట్ యొక్క డొమైన్ ఏదైతే ఉందో దీన్ని మనము డొమైన్ అంటాం. డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఏంటి, డొమైన్. ఈ డొమైన్లో డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఏదన్నా మనకి ఒక వాల్యూ తోటి మనం కంపేర్ చేసినప్పుడు అది ట్రూ అయితే సో ఆ పర్టికులర్ వాల్యూస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అది ఫాల్స్ అయితే మిగతా వాల్యూస్ అన్నీ స్కిప్ అయిపోతాయి. ట్రూ అయితేనే డిస్ప్లే అవుతాయి, ఫాల్స్ అయితే డిస్ప్లే కావు. సో వేర్ కండిషన్ ఎప్పుడు కూడా మనం రిలేషనల్ ఆపరేటర్స్ తోటి, లాజికల్ ఆపరేటర్స్ తోటి చెప్తాం. వేరే క్లాస్లో మనకి లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి, రిలేషనల్ ఆపరేటర్స్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేయొచ్చు. ప్రజెంట్ ఏంటంటే వేర్ కండిషన్. సో ఫస్ట్ దీనికి మనం వేర్ అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. వేర్ అనేది ఏంటంటే మన దగ్గర ఉన్న డీటెయిల్స్లో నుండి మనకి కావాల్సిన డేటాని సెపరేట్ చేయడానికి. ఓకేనా, వేర్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ ఇది ఏదైతే ఆల్ రోస్ అండ్ ఆల్ కాలమ్స్ ఉందో దాంట్లో నుండి ఈ కండిషన్ ట్రూ అయిన డేటాని మాత్రమే సెపరేట్ చేసి మనకు డిస్ప్లే చేయాలి. అలా డిస్ప్లే చేయాలంటే ఈ వేర్ అనే క్లాజ్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ట్రూ స్టేట్మెంట్స్ని, ట్రూ అయిన సిచ్యువేషన్స్ని సో తీసుకోవడం కోసం వేర్ అంటే ఇవన్నీ ప్రింట్ చెయ్యి. ఎప్పుడు వేర్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ, గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ. సో దానికి నేను ఎగ్జాంపుల్ ఏం రాస్తున్నాను, నేను అగైన్ సెలెక్ట్ star from my table name is emp, where నేను ఎవరి డీటెయిల్స్ ప్రింట్ చేయమన్నా నేను DEPT. ఓకేనా, యూ హ్యావ్ టు choose the attribute name, that is DEPT, where DEPTNO, what is the name of the attribute, DEPTNO is equal to 20 and semicolon. DEPTNO is equal to 20. So what is the meaning of this statement? Select all rows and all columns from the employee. What is the meaning of this statement? Select star from EMP. That means it select all rows and columns from the employee, but you have to display the rows. So the rows having department 20. ఓకే, డిపార్ట్మెంట్ 20 ఉన్న రోస్ మాత్రమే డిస్ప్లే కావాలి. డిపార్ట్మెంట్ 20 ఉన్న రోస్ మాత్రమే డిస్ప్లే కావాలి. దట్ ఈస్ కాల్డ్ ఏ వేర్ కండిషన్. ఓకేనా, సో ఇఫ్ యూ ఎగ్జిక్యూటెడ్ దిస్, ఓకేనా, దిస్ కమాండ్, ఓకే, దిస్ క్వెరీ, then it will display only these 5 rows. Okay, the remaining rows will be skipped, not visible. Okay, it will display only 5 rows. Okay, so 7369 Smith clerk. Okay, this row will be displayed. 7566, the next row 7566 Jones will be displayed, and 7788 Scott will be displayed. 7876 Adams will be displayed. 79024 Ford, so that row will be displayed. The remaining details will not be displayed. So that is the third condition.
సో థర్డ్ సిచ్యువేషన్. ఓకే, సో ఒక్కొక్కటి ఒక్కొక్క సిచ్యువేషన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దెన్ కమింగ్ టు ద ఫోర్త్ వన్. ఓకే, నువ్వు ఇంకో రకంగా ఎలా చూడాలనుకోవచ్చు. సో హౌ టు డిస్ప్లే ఓన్లీ few rows and few columns. Few rows and few columns. So from the table based on condition, అంటే మనం కండిషన్ ఇచ్చిన దాని ప్రకారం ఓన్లీ ఫ్యూ రోస్ ఫ్యూ కాలమ్స్ మాత్రమే. So what is the second syntax? So the second syntax is select column 1, column 2, column n from table. What is the use of this syntax? It displays only few columns. కానీ నాకు అన్ని రోస్ అంటే ఈ కాలమ్స్లో ఉన్న అన్ని రోస్ వచ్చేస్తాయి. అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను, ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, జాబ్, శాల్ ఫ్రమ్ ఈఎంపీ. అంటే ఎంప్లాయీలో ఉన్న 14 రోస్ అంటే ఈఎంపీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ, ఈ నేమ్, జాబ్, శాల్ ఇవి మాత్రమే డిస్ప్లే అవుతాయి, కానీ 14 రోస్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎట్లా కావాలంటే I want to know the employees whose salary is greater than or equals to 2500. ఓకే, క్వెరీ అర్థమైందా? నాకు అందరూ వద్దు. ఓకేనా, నాకు ఎంప్లాయీ నెంబర్ తెలియాలి, ఎంప్లాయీ నేమ్ తెలియాలి. I am not interested to display job, hire date, MGR, salary, I want to know the department also, I want to know department number also, and I want to display the employees. అంటే నాకు ఈ 14 ఎంప్లాయీస్ కాదు, ఎవరి శాలరీ అయితే 2500 కంటే ఎక్కువ శాలరీ ఉందో వాళ్ళ డీటెయిల్సే కావాలి నాకు. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అన్ని కాలమ్స్ని అనట్లేదు, ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ అండ్ ఈ మూడే కావాలి అంతే. అండ్ శాలరీ ఆ శాలరీలో కూడా ఎవరు, ఓన్లీ శాలరీ గ్రేటర్ దెన్ 2500, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2500 ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మాత్రమే డిస్ప్లే కావాలి. సో సెకండ్ సింటాక్స్ ఏం చెప్తుంది, ఇట్ విల్ డిస్ప్లే ఓన్లీ ఫ్యూ కాలమ్స్ బట్ ఆల్ రోస్ విల్ బి డిస్ప్లేడ్. వాట్ ఈస్ ద ఫస్ట్ సింటాక్స్? ఇట్ డిస్ప్లేస్ ఆల్ రోస్ అండ్ ఆల్ కాలమ్స్. వాట్ ఈస్ ద సెకండ్ సింటాక్స్? ఇట్ డిస్ప్లేస్ ఆల్ రోస్ బట్ ఓన్లీ ఫ్యూ కాలమ్స్. వాట్ ఈస్ ద థర్డ్ సింటాక్స్? ఇట్ డిస్ప్లేస్ ఆల్ కాలమ్స్ ఓన్లీ ఫ్యూ రోస్. ఆల్ కాలమ్స్ మొత్తం కాలమ్స్ వచ్చేస్తాయి, బట్ బేస్డ్ ఆన్ ద కండిషన్ ఓన్లీ ఫ్యూ రోస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. వాట్ ఈస్ ద ఫోర్త్ సిచ్యువేషన్? ఓకేనా, యూ కెన్ డిస్ప్లే ఓన్లీ ఫ్యూ కాలమ్స్ అండ్ ఫ్యూ రోస్ ఫ్యూ కాలమ్స్ మాత్రమే వస్తుంది. ఓకేనా, దెన్ వాట్ ఈస్ ద సింటాక్స్? సింటాక్స్ ఏంటి మనకి ఇక్కడ? అగైన్ అంటే ఇక్కడ మనం సింటాక్స్ ఎట్లా రాస్తామంటే సెలెక్ట్. ఓకేనా, డోంట్ యూజ్ స్టార్. ఓకే, కాలమ్ నెంబర్ 1. ఓకే, కాలమ్ 1 అంటే విచ్ కాలమ్ యూ వాంట్ టు డిస్ప్లే, దెన్ కాలమ్ 2 what is the second column you want to display, and so on. So column n, నీకు ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్, ఏ టేబుల్ నుంచి కావాలో ఆ టేబుల్ నేమ్, అండ్ యూ హ్యావ్ టు రైట్ వేర్ క్లాస్, వేర్ కండిషన్ అండ్ సెమీకాలన్. ఓకే, సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, డేటాబేస్లోకి వెళ్ళాను, టేబుల్లోకి వెళ్ళాను, ఐ వాంట్ టు డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, శాల్. ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోండి, ఇదే ఆర్డర్లో ప్రింట్ చేయక్కర్లేదు. ఫస్ట్ నేను ఎంప్లాయీ నెంబర్ని చేసుకోవచ్చు, ఫస్ట్ ఈ నేమ్ చేసుకోవచ్చు, ఈ ఎంప్లాయీ నెంబర్ని చేసుకోవచ్చు, శాలరీని చేసుకోవచ్చు. అంటే మీరు ఎంప్లాయీ నెంబర్ ఫస్ట్ ఉంది, ఈ నేమ్ ఫస్ట్ సెకండ్ ఉంది కాబట్టి అదే ఆర్డర్లో ప్రింట్ చేయాలని లేదు. ఏ కాలమ్నైనా సరే ఫస్ట్ ప్రింట్ చేయొచ్చు, ఏ కాలమ్నైనా సరే తర్వాత ప్రింట్ చేయొచ్చు. ఓకే, అకార్డింగ్ టు దట్ నేను ఏం చెప్తున్నానంటే సెలెక్ట్. సో
మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం జస్ట్ ఇక్కడ నాకు ఫస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ డిస్ప్లే చేద్దాం అనుకున్నాను, కానీ ఫస్ట్ ఈ ఎంప్లాయీ నెంబర్ ఉంది కాబట్టి అదే డిస్ప్లే చేయాలని మీరు అనుకోవద్దు. సో ఫస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే ఈ నేమ్. ఫస్ట్ నేను నేమ్ డిస్ప్లే చేస్తున్నాను, తర్వాత ఏం చేస్తున్నాను, ఎంప్లాయీ నెంబర్ ఈఎంపీ నెంబర్ని డిస్ప్లే చేశాను. నెక్స్ట్ ఈ చివరి ఉంది డిపార్ట్మెంట్ నెంబర్, అది నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ని డిస్ప్లే చేశాను. నెక్స్ట్ శాలరీ చేశాను. నెక్స్ట్ శాలరీ చూడండి, నేను ఆర్డర్ అనేది టేబుల్లో ఏ ఆర్డర్లో ఉందో ఆర్డర్లో డిస్ప్లే చేయట్లేదు, నాకు ఇష్టం వచ్చిన ఆర్డర్లో నేను డిస్ప్లే చేసుకుంటున్నాను. సెలెక్ట్ ఈ నేమ్, ఎంప్లాయీ నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ శాలరీ. సో ఈ ఫీల్డ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే ఈ అట్రిబ్యూట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఈ ఫీల్డ్స్ అన్నీ. సో ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈజ్ ఈఎంపీ టేబుల్లో ఉన్నాయి. ఓకేనా. సో దెన్ యూ హ్యావ్ టు రైట్ ద వేర్ క్లాస్. సో వేర్ వాట్ ఈస్ ద కండిషన్, నువ్వు ఏ కండిషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకున్నావు, అంటే శాలరీ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 2005 మాత్రమే ఉండాలి. ఓకేనా. నేను ఇందాక ఒకసారి చెప్పాను, వేర్ క్లాజ్లో మనము ఎవరిని కంపేర్ చేయాలంటే రోని కంపేర్ చేయకూడదు. మనము దేని కంపేర్ చేస్తున్నామంటే అట్రిబ్యూట్ని కంపేర్ చేయాలి. ఇక్కడ అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, నేను ఎవరిని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఎవరి మీద నేను కండిషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను, శాల్ మీద. కాబట్టి వేర్ శాల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు శాల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2500. ఓకే. సో మనం ఎప్పుడైతే ఇట్లా రాసామో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఈ SQL ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది, నీకు అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఈ కాలమ్స్ అన్ని రోస్ సెలెక్ట్ అయిపోతాయి, ఈ రోస్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఓకేనా. ఈ రోస్ అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఎప్పటికీ జాగ్రత్తగా చూడండి, ఎప్పటికీ ఇక్కడికి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏమంటున్నాం, ఫస్ట్ SQL ఏం చేస్తుంది, సెలెక్ట్ ఈఎంపీ ఈ నంబర్ డిపార్ట్మెంట్ శాల్ అన్ని అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఇంటర్నల్గా డేటా ఏమొచ్చేసింది, సెపరేట్ అయిపోయింది. ఓన్లీ ఈ 4 కాలమ్స్ మాత్రం సెపరేట్ అయిపోయింది. అది డిస్ప్లే చేసే ముందు ఓకే వేర్ నువ్వు అన్నీ డిస్ప్లే చేయకు, వీటిల్లో వేర్ శాల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2005 అంటే ఈ శాలరీ తీసుకో. సో ఇది 2500 కాదు, స్కిప్. ఇది 2500 కాదు, స్కిప్. ఇట్ విల్ బి స్కిప్. ఎస్, ఇట్ విల్ బి డిస్ప్లేడ్. ఇట్ విల్ బి స్కిప్. ఇట్ విల్ డిస్ప్లేడ్. ఇట్ విల్ బి స్కిప్డ్. ఇట్ విల్ డిస్ప్లేడ్, స్కిప్డ్. ఓకే, స్కిప్డ్. ఇట్ ఈజ్ ఆల్సో స్కిప్డ్. ఇట్ డిస్ప్లేడ్. ఇట్ ఈజ్ స్కిప్డ్. సో ఏవైతే ఫాల్స్ అయినాయో వాటన్నిటిని స్కిప్ చేసి ఇప్పుడు టోటల్ రిజల్ట్ నీకు ఇస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ SQL క్వెరీ రిజల్ట్ జనరేషన్ అన్నమాట. సో మనకి ఇప్పటి వరకు నేను ఏం చెప్పానంటే ఈ క్లాస్లో 4 సిచ్యువేషన్స్లో డేటాని మనము ఎలా చేయాలని చెప్తున్నాను మీకు. నెక్స్ట్ సిచ్యువేషన్లో ఏం చెప్తానంటే నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్తున్నానంటే అసలు మనము వేర్ క్లాజ్ని పెర్ఫెక్ట్గా యూజ్ చేయాలి అంటే మన దగ్గర రిలేషనల్ ఆపరేటర్స్ ఏమున్నాయి, అలాగే లాజికల్ ఆపరేటర్స్ ఏమున్నాయి అవి తెలుసుకోవాలి ఫస్ట్. అవి తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇంకొంచెం మనము క్లారిటీగా, అంటే ఎందుకంటే మనం నెంబర్ని డిస్ప్లే చేసినట్టు స్ట్రింగ్స్ని డిస్ప్లే చేయలేము. సో స్ట్రింగ్స్ని డిస్ప్లే చేయడానికి మనం డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే సో డెఫినెట్గా మనకి రిలేషనల్ ఆపరేటర్స్ గురించి, సో లాజికల్ ఆపరేటర్స్ గురించి ఒక క్లాస్ చెప్పుకున్న తర్వాత ఇంకా వేర్ క్లాస్ని ఇంకా ఎఫెక్టివ్గా మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి రివిజన్ ఏంటంటే హౌ టు డిస్ప్లే ఆల్ రోస్ అండ్ కాలమ్స్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే అన్ని రోస్ అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. రెండోది సో హౌ టు డిస్ప్లే ఓన్లీ ఫ్యూ కాలమ్స్ అంటే సెలెక్ట్ సో the columns names, okay, which you want to display, you have to specify. Okay, column 1, column 2, column 3. This is the syntax. And you have to write the column 1 means you have to write the exact column name, column 2, column and so on, column name from the table name. Em rasam ikkada select. I want to display employee number, employee name, job, salary from employee table. Okay na?
So but it display only few rows, but it display all rows. Okay, all rows will be displayed, only these 4 columns will be displayed. What is the third one? You want to display all columns. You want to display all columns, but only few rows. Only few rows. The few rows are selected by where condition. అంటే అన్ని రోస్ కాకుండా ఏ రోస్ మాత్రమే ప్రింట్ చేయాలి, డిస్ప్లే చేయాలి అనేది వేర్ క్లాస్ చూసుకుంటుంది. సో కాబట్టి వేర్ కండిషన్ అనేది ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసాం. ఓకేనా, ఇక్కడ ఈ క్వెరీలో ఏం చెప్పాను, ఐ వాంట్ టు డిస్ప్లే ఆల్ కాలమ్స్ ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్, బట్ ఐ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ ఫ్యూ రోస్, సో whose row having department number is 20, only that data will be displayed. And finally, so I want to display only few rows and I want to display only few columns. అంటే అన్ని rows కాదు, అన్ని columns కాదు. So first you have to separate the list. Okay, which columns you want to print, like column 1, column 2 and so on, column n. But how many rows you want? Okay, what are the rows you want? That will be decided by where condition. Okay, so ఇక్కడ నేను ఏం రాశాను, నేను select ఈ నేమ్, ఎంప్లాయీ నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్, సెల్. I want to display only 4 columns and not all rows. Okay, ఈ 4 columns లోను salary greater than or equals to 2500 ఏదైతే డేటా ఉన్నదో, వాల్యూ ఉన్నదో, so those rows will be displayed. So this is about today's class.